దుగ్గొండి నల్లబెల్లి మండలాలలో యువతకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రాధాన్యత గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్ రెండో విడత ఎన్నికలలో భాగంగా నల్లబెల్లి దుగ్గొండి మండలాలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ పదవులకు యువతకు ముందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నుంచి నర్సంపేట నియోజకవర్గం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, వార్డు మెంబర్ అభ్యర్థులను దుగ్గొండి మండలంలో మరియు నల్లబెల్లి మండలంలో ఎల్లుండి 14వ తారీఖు జరగనున్న రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వాళ్ళందరినీ ఈ రెండు మండలాల ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రెస్ ద్వారా నేను కోరుచున్నాము. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో ఈ రెండు మండలాలలో ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో, వార్డు మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో అందరూ కూడా ఒక చదువుకున్న యువకులకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ యువకులందరూ కూడా సమాజ సేవ చేద్దామని చెప్పి వాళ్ళ గ్రామాలకు సేవా కార్యక్రమాలు చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఈనాడు నరేంద్ర మోడీ గారి ద్వారానే వికసిత్ భారత్ అనేది సాధ్యమని చెప్పి నరేంద్ర మోడీ గారి ద్వారానే ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థాయికి చేరుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారి అడుగుజాలలో నడుస్తున్న ప్రతి ఒక్కరం కూడా ఈనాడు వాళ్ళ గ్రామాలలో పనులు ముందుకెళ్లాలని, గ్రామ పంచాయతీ పనులు ముందుకెళ్లాలని, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ తీసుకొచ్చి ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఈనాడు హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఏవైతున్నాయో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు గ్రామాలలో పాలనను పడకేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి అయితే ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు. అయినా ఆ గ్రామాలలో పారిశుద్ధ్య పనులు అన్ని గ్రామాలు సుభిక్షంగా మంచిగా ముందుకు పోతున్నాయనంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారానే. ఈనాడు భారతీయ జనతా పార్టీ మద్దతు చేసిన అభ్యర్థులను మీరు గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మా సెంట్రల్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫండ్స్ మీ ఊరి కోసం తీసుకొస్తామని చెప్పి ఈ సభా వేదికగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దుగ్గొండి మండలం, నల్లబెల్లి మండలం అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, పెద్దల అందరికీ కూడా నమస్కారం చేసి తెలియజేస్తున్నాం. ఏదైతే దుగ్గొండి మండలం మరియు నల్లబెల్లి మండలాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను ఒక్కసారి ఆశీర్వదించండి. ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను ఆశీర్వదించారు, కానీ బీజేపీ పార్టీ మద్దతు చేసిన వాళ్ళని ఎన్నడూ కూడా ఆశీర్వదించడం జరగలేదు. మరి మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో కాషాయ జెండాను ఎగరేస్తున్నాం. సుమారు 90 గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. మరి 500 మంది 600 మంది వార్డు సభ్యులు పోటీ చేయడం జరిగింది. ఈ రెండు మండలాలలో 14వ తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నది కాబట్టి దుగ్గొండి మండల ప్రజానికాన్ని, నల్లబెల్లి మండల ప్రజానికాన్ని మనస్ఫూర్తిగా మీకు నమస్కారం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.